అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఉండే ఇన్ఫర్మేషనల్ స్టోరీస్ ని మీతో షేర్ చేసుకోవాలని మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చాను. మనందరికీ తెలుసు హైవే పక్కన చాలా ఢాబాలు ఉంటాయని. మనం కూడా ఫ్రెండ్స్ తో కలిసి ఆ ఢాబాల్లో తింటూ ఉంటాం. ఆ ఢాబాలలో మనకు బాగా కనిపించే వాళ్ళు ఎవరు? ఎస్, మీరు ఆలోచించే వాళ్ళు నిజమే. లారీ డ్రైవర్స్ కుటుంబాన్ని వదిలి బతుకు తెరువు కోసం దేశం అంతటా తిరిగి యజమాని చెప్పిన చోట వెళ్లి వాళ్ళ త్రూ జీతం తీసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటారు, కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. ఇలా కష్టపడి నిజాయితీగా వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్న డ్రైవర్లకు నా వందనాలండి. కానీ తులసి మొక్కలు గంజాయి మొక్కలాగా ఈ లారీ డ్రైవర్స్ లలో కూడా కొందరు నీచులున్నారండి. అందులో ఒక నీచుని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అతని పేరే శంకర్. పోలీస్ రికార్డ్స్ లో అతని పేరు సైకో శంకర్. ఎంతో మంది ఆడపిల్లల మానాల్ని ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న సైకో శంకర్ గురించి మీకు తెలిసి ఉండాలండి. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కనియంపట్టి అనే గ్రామంలో ఈ రాక్షసుడు జన్మించాడు. అడ్డు అదుపు లేకుండా 10వ క్లాస్ వరకు చదివాడు. తర్వాత చదువు ఆపేసి ఒక ట్రావెల్స్ లో క్లీనర్ గా చేరాడు. ఆ తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్ అయ్యాడు. ఇతనిది ముందుగానే అల్లరి చిల్లర మనస్తత్వం, దానితో డ్రైవర్ ఉద్యోగం. ఇక శంకర్ లోపల ఉన్న కామాంధుడు మేల్కొన్నాడు. హైవే పక్కన కొంతమంది ఆడవాళ్లు ఒళ్ళు అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వారే శంకర్ టార్గెట్ గా చేసుకుని ఎవరు లేని ప్రదేశానికి వాళ్ళని తీసుకువెళ్లి దారుణంగా తన కోరికలు తీర్చుకునేవాడు. ఆ తర్వాత వాళ్ళని చంపేసేవాడు. కనీసం వాళ్ళని అనుభవించి వదిలేస్తే అయిపోయేది కదా. కానీ శంకర్ వాళ్ళ గొంతు కోసేవాడు. అంతేకాదు వాళ్ళు నరకయాతన అనుభవిస్తూ ఉంటే వారి మీద పడి క్రూరంగా సెక్స్ చేసేవాడు. కొన్నిసార్లు చనిపోయిన తర్వాత కూడా శవంతో కూడా సెక్స్ చేసేవాడు అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పారు. తన దగ్గర ఎప్పుడు ఒక బ్యాగ్ ఉండేది అని, ఆ బ్యాగ్ లో కత్తి, గొడ్డలి, సుత్తి లాంటి ఆయుధాలు పట్టుకొని ఉండేవాడని అతను స్వయంగా ఇంట్రాగేషన్ లో చెప్పాడు. ఆ వైశ్యల్ని బెదిరించి లారీలో తీసుకొని ఎవరు లేని ప్రదేశానికి తీసుకువెళ్లి చంపేసేవాడని తెలుస్తుంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠీ ఇలా చాలా భాషలు నేర్చుకొని మిగతా వారితో చాలా సన్నిహితంగా మాట్లాడి వాళ్ళని లోబర్చుకునేవాడు. ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళు వాళ్ళకు దగ్గరలో ఉన్న ప్లేస్ కు కస్టమర్స్ కు తీసుకువెళ్తారు. వాళ్ళు అలా జాగ్రత్త పడతారు. కానీ ఇతను మాత్రం వీళ్ళని బెదిరించో బతిమిలాడో ఎక్కడో ఎవరో లేని ప్రదేశానికి తీసుకువెళ్లేవాడు. తీసుకువెళ్లి ఒకరి తర్వాత ఒకరిని చంపుకుంటూ తన సర్దాలు తీర్చుకునేవాడు. తన పైశాచికత్వాన్ని చూపించేవాడు. వైశ్యులు అంటేనే సమాజంలో చాలా చిన్న చూపు. చనిపోయింది కూడా ఒక ఒళ్ళు అమ్ముకునే వైశ్య కాబట్టి ఎవరు కంప్లైంట్ కూడా చేసేవారు కాదు. ఇక వాళ్ళు చనిపోతే పట్టించుకునే నాదుడు ఎవరుంటారు చెప్పండి? అందుకే చాలా మంది మర్డర్ మిస్టరీ పోలీస్ స్టేషన్ స్టోర్ రూమ్ లో మగ్గిపోయాయి. మరి వీడు ఎప్పుడు ఎక్కడ దొరికాడు? తమిళనాడు ప్రాంతంలో 2009వ సంవత్సరంలో ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ గారు తిరుపూర్లో ఒక మీటింగ్ కు హాజరయ్యారు. బందోబస్తు కోసం చాలా మంది పోలీసులు వచ్చారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. మీటింగ్ అయిపోయింది. కానీ మీటింగ్ లో బందోబస్తు వచ్చిన జయ అనే ఒక మహిళా కానిస్టేబుల్ అదృష్టం అయిపోయింది. ఎక్కడ వెతికినా కనబడలేదు. అన్ని చోట్ల విచారించారు. బంధువుల ఇంట్లో ఎంక్వైరీ చేశారు. కానీ నో యూజ్. 3 వారాల తర్వాత ఆ కానిస్టేబుల్ జయా బాడీ హైవే పక్కన గుర్తుపట్టని శవంగా మారి కనిపించింది. ఒక మహిళా కానిస్టేబుల్ కే రక్షణ లేకపోవడంతో పోలీసుల మీద ప్రెషర్ బాగా పెరిగిపోయింది. ఫుల్ పవర్ ఉపయోగించి ఆ సైకో శంకర్ ని పట్టుకున్నారు. చాలా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఈ సైకో శంకర్ ని చూడ్డానికి వచ్చారు. ఎందుకంటే సేమ్ ఇలాంటి కేసులే చాలా పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి కాబట్టి. ఈ శంకర్ భర్త వదిలేసిన ఒంటరి మహిళల్ని, గొర్రెలు కాసుకునే మహిళల్ని, పొలం పనులు చేసుకునే మహిళల్ని కూడా టార్గెట్ చేసి వాళ్ళతో సెక్స్ చేసి చంపేసేవాడు అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అయితే కథ ఇప్పుడే పూర్తి కాలేదు, ఇంకా చాలా ఉంది. సైకో శంకర్ ని కోర్టులో హాజరుపరిచి స్టేషన్ ను తరలించే బాధ్యత 2 కానిస్టేబుల్స్ కి అప్పచెప్పారు. వాళ్ళు బస్ స్టేషన్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా శంకర్ తప్పించుకొని పారిపోయాడు. ఎంత వెతికినా దొరకలేదు శంకర్. తప్పించుకోవడానికి తనే కారణమని ఒక కానిస్టేబుల్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. శంకర్ అక్కడి నుంచి అడ్డుదారులో ఎలాగోలా కర్ణాటక చేరుకున్నాడు.
కర్ణాటకలో చిత్రదుర్గ సంబంధించిన ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి అని చాలా దీనంగా అడిగాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ పోనీలే పాపమని అన్నం పెట్టి చేరదీసింది. కానీ ఆ నీచుడు ఆకలి తీర్చే అమ్మలాగా చూసుకున్న ఆ మహిళ మీదే బలాత్కారం చేయాలని ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెని రక్షించి వీడిని చితకబాదారు. తర్వాత పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు పరంపర సెంట్రల్ జైలుకు తీసుకొని ఇతన్ని వెళ్ళిపోయారు. కానీ ఈ సైకో ఆ జైల్ కాంపౌండ్ వాల్ దగ్గరకు వెళ్ళేసి దాన్ని దాటాడు. అది దాటగానే 20 అడుగుల ఇంకో గోడ ఉంది. దాన్ని కూడా ఒక కర్ర సహాయంతో దాటాడు. తర్వాత 30 అడుగుల ఇంకో గాజు పెంకలు పైన కరెంటు ఫెన్సింగ్ ఉన్న ఒక గోడ ఉంది. అతని అదృష్టమేమో కానీ ఆ టైంలో కరెంట్ లేదు. కర్ర సహాయంతో గోడల మీదికి వెళ్ళి దుప్పటి సహాయంతో పెంకుల మీద వేసి నడిచాడు. రక్తం కారుతున్నా సరే అలాగే ఆ గోడ మీద నడిచి దూకడానికి ఒక మంచి ప్రదేశం చూసుకొని దూకి పారిపోయాడు సైకో శంకర్. సైకో శంకర్ పారిపోవడానికి 2 కానిస్టేబుల్స్ జైల్లో పనిచేసే వార్డన్ సహకారం అందించారని తెలిసింది. వాళ్ళని సస్పెండ్ చేశారు. మళ్ళీ సైకో శంకర్ కోసం వెతుకులాట ప్రారంభించారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. కాకపోతే పరంపర సెంట్రల్ జైల్లో సైకో శంకర్ ఒక తోటి ఖైదీతో స్నేహంగా ఉండేవాడని తెలిసింది. అతను శిక్షాకాలం పూర్తి అవ్వడంతో బయటకు వెళ్ళాడు. పోలీసులు అతని మీద నిఘా ఉంచారు. సైకో శంకర్ మీద కర్ణాటక ప్రభుత్వం 5 లక్షలు, తమిళనాడు ప్రభుత్వం 10 లక్షలు అవార్డు ప్రకటించింది. అయినా నో యూస్. ఒకరోజు ఆ తోటి ఖైదీకి సైకో శంకర్ నుండి ఫోన్ వచ్చింది. ఒక బైక్ కావాలని చెప్పాడు. దాని ద్వారా పోలీసులు అతని లొకేషన్ కనుక్కున్నారు. ఒక పాడుబడ్డ ఇంట్లో తలదాచుకుంటున్నాడు అని తెలిసింది. 2013 సెప్టెంబర్ 6న అరెస్ట్ చేశారు. కానీ మళ్ళీ జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు ఈసారి జైల్లోనే పట్టుకొని అతనిపై నిఘా ఇంకా పెంచారు. కొన్ని రోజుల తర్వాత జైల్లో బార్బర్ దగ్గర నుంచి ఒక బ్లేడు తీసుకొని తన గొంతు తానే కోసుకొని సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో మంది గొంతులు కోసి ఎంతో మంది ఆడవాళ్లను చంపిన ఒక సైకో కిల్లర్ తన గొంతు తానే కోసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇతని మీద కన్నడలో ఒక సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు ఈ స్టోరీ అంతా విన్నారు కదా. ఇలాంటి సైకోలు మన మధ్య కూడా ఉన్నారు. మీకు తెలుసా? ఎస్, స్పైడర్ అనే సినిమా మీరందరూ చూసే ఉంటారు కదా. సైకోలు పుట్టడమే మెడలో సైకోలని బోర్డు వేసుకొని పుట్టరు. ఇలాంటి మానసిక ఉన్మాదులు మామూలు మనుషుల్లాగే మన మధ్య ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని నా నమ్మకం. ఈ కథంతా విన్న తర్వాత తమ కర్తవ్యాన్ని సరిగ్గా చేయలేదు అని మీకు పోలీసుల మీద కోపం రావచ్చు, మన చట్టాల మీద కోపం రావచ్చు, జైలు అధికారుల మీద కూడా కోపం రావచ్చు. కానీ పోలీసులు కూడా సాధారణ మనుషులే. ఉన్న చట్టాల్ని అనుసరించి పనిచేసే వాళ్ళు మాత్రమే. ఇకపోతే ఫస్ట్ పట్టుకున్నప్పుడే చంపేయాల్సింది అని మీకు డౌట్ రావచ్చు. ఇండియాలో ఉన్న చట్టాలు ఖైదీలను శిక్షించి తనలో ఒక మార్పు రావడానికి ప్రయత్నిస్తాయి. అంతేకాని ఖైదీలు అందరూ చచ్చిపోవాలని మాత్రం ఏ శిక్ష వేయరు. అందులోనూ ఇలాంటి సైకోల్ని మానసిక రోగి అని ముద్ర వేస్తారు తప్ప ఎలాంటి శిక్ష అంత త్వరగా వేయలేరు. ముఖ్యంగా పోలీసుల చేతిలో ఏమీ ఉండదని మనం గుర్తించుకోవాలి. కాకపోతే ఒక బ్రదర్గా, ఒక అడ్వకేట్గా మీకు చెప్తున్నాను, అందరినీ ప్రేమగా చూడడంలో తప్పు లేదు. కానీ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎస్పెషల్లీ లేడీస్, ప్లీజ్, మీ సేఫ్టీ మీ చేతుల్లో ఉంది. ఎవరిని తొందరగా నమ్మకండి. మీకు అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీకోసం తయారు చేసిన చట్టాల్ని మీకు తెలియచేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ ప్రేమ ఆశీస్సులు సబ్స్క్రైబ్ రూపంలో తెలియచేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.